నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి. సైదాపురం మండలం ఆదూరుపల్లి ప్రాంతంలోని వాగులో సుబ్రహ్మణ్యం అనే యువకుడు మృతి చెంది ఉండడంతో సంఘటనా స్థలి పరిశీలించి కేసు నమోదు చేసిన సిఐ సత్యనారాయణ, ఎస్ఐ కాంతి కుమార్. అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఆ శాఖ అధికారి శ్రీకాంత్. నెలవంక దర్శనంతో రంజాన్ నెల ప్రారంభం. గూడూరు పట్టణంలోని మసీదు వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లిం సోదరులు. క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేసిన క్లబ్ ప్రతినిధులు. సైదాపురం మండలంలోని ఆదూరిపల్లిలోని సవకతోట్ల సమీపంలో ఉన్న వాగులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాపూరు సిఐ సత్యనారాయణ, సైదాపురం ఎస్ఐ కాంతి కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. సైదాపురం మండలంలోని ఆదూరిపల్లిలోని సవకతోట్ల సమీపంలో ఉన్న వాగులో సుబ్రహ్మణ్యం అనే 20 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని యాకసిరికి చెందిన సుబ్రహ్మణ్యం 3 ఏళ్ల క్రితం సైదాపురం మండలం గిద్దలూరుకు చెందిన లక్ష్మమ్మను వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి పరిసర ప్రాంతాల తోటల్లో కాపలాగా ఉంటున్నారు. వారం రోజుల క్రిందట దంపతుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అప్పటి నుండి సుబ్రహ్మణ్యం కనిపించడం లేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాపలాగా ఉన్న తోటకు సమీప వాగులో మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు విలపించారు. సుబ్రహ్మణ్యంది హత్య అనే అనుమానాలు ఉన్నాయి. ఘటనా స్థలికి రాపూరి సిఐ సత్యనారాయణ, ఎస్ఐ కాంతి కుమార్ సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాంతి కుమార్ తెలిపారు. అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని, వాటిపై కార్మికులు అవగాహన పెంచుకోవాలని గూడూరు కార్మిక శాఖ సహాయక కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. గూడూరు పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందువల్ల కార్మికులు సిఎస్ఏ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నమోదైన కార్మికులకు 2 లక్షల వంతున ప్రమాద బీమా, పిఎంఎస్, వైఎం కింద నమోదైన వారికి 60 ఏళ్ల నుండి 3,000 రూపాయలు వంతున పింఛన్ ఇవ్వడం జరుగుతుందని శ్రీకాంత్ వివరించారు. నా పేరు శ్రీకాంత్ అండి. నేను సహాయ కార్మిక అధికారి గూడూరు. ఇప్పుడు నేను ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్న పథకాల గురించి వివరణ చేయడానికి తెలియజేస్తున్నానండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భవన మరియు సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న సహాయ కార్మిక అధికారి కార్యాలయాలకు వెళ్ళి మీరు 110 రూపాయలు కట్టి వాళ్ళు నమోదు చేసుకుంటే మీకు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డుని ఇవ్వడం జరుగుతుందండి. దానివల్ల మీకు గత 5 సంవత్సరాలుగా అవి పెండింగ్లో ఉన్నాయి. రీసెంట్గా సీఎం గారు దాన్ని పథకాలని మళ్ళీ పునరుద్ధరించమని చెప్పి ఆదేశించి ఉన్నారు. వాటిని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో అంతకుముందు ఉన్న మెటర్నిటీ స్కీము, అలాగే మ్యారేజ్ గిఫ్ట్ స్కీము, అలాగే న్యాచురల్ బెనిఫిట్ స్కీమ్ కూడా వాటిని పునరుద్ధరిస్తున్నారు. అందుకని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మీ యొక్క పేర్లని కార్మిక శాఖతో అనుసంధానించుకోవాల్సిందిగా కోరడమైందండి. అలాగే మన
కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా 2 ముఖ్యమైన పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. దానిలో మొదటిది ఈశ్రామ్ అనే పథకం అండి. దానిలో నమోదు చేసుకోవడం ద్వారా మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే మొదటి సంవత్సరం వరకు ప్రమాద బీమా అన్నమాట. ఏదన్నా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 2 లక్షల రూపాయలు కవర్ అవుతుందన్నమాట. దీనికి అర్హులు 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళు అసంఘటిత రంగంలో ఎవరైనా కూడా నమోదు చేసుకోవచ్చండి. ఒక బేల్దార్ మేస్త్రి కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, అలా డ్రైవర్లు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఏదన్నా షాపుల్లో పనిచేసే వర్కర్లు కానీ, ఎవరికైతే ఈపీఎఫ్ ఈఎస్ఐ కవర్ కాకుండా వాళ్ళ ఆర్థిక నెలవారీ జీతాలు 15,000 లోపల ఉండేవాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. అలాగే దీనికి అనుసంధానంగా ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అనేసి ఇంకొక పథకాన్ని కూడా తీసుకొచ్చారండి. దానికి ఎలిజిబిలిటీ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఎటువంటి వర్కర్ అయినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే వారు నమోదు చేసుకున్న సమయం నుంచి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు నెలవారీ ఒక నామినల్ అమౌంట్ నెలవారీ కట్టుకోవాలండి. మనం కట్టుకునే అమౌంట్ ఎంతైతే ఉంటుందో అదే అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా పే చేస్తారు. అందువల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటంటే 60 సంవత్సరాల నుంచి వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. నెలవంక దర్శనంతో రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని మసీదు వద్ద ముస్లిం సోదరులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గూడూరులో యావత్ ప్రపంచంలో రంజాన్ నెలవంక సందర్భంగా అందరూ భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాసాల దీక్ష మొదలవుతున్నది. అందువల్ల అందరికీ పేరు పేరున నెలవంక శుభాకాంక్షలు. అందులో గూడూరు పట్టణ ప్రజలకు, గూడూరు సోదరులకు రంజాన్ నెలవంక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ అలాగే సహారీ ఇంతజాం వలీపై చేశారు. అందరూ ఎవరు ఏ కావాలన్న వాళ్ళు నెంబరు మోదం సాబ్ తీయవచ్చు. ఉదయాన్నే 3 గంటలకి సహారీ చేయవచ్చు. ఇక్కడ వచ్చి ప్రతిరోజు సాయంత్రం పూట గంజి ఇస్తారు మసీదులో. అందరూ తమ పిల్లల్ని జాగ్రత్తగా పంపించి టిఫిన్లు తీసుకొని జాగ్రత్తగా పంపించండి. ఎందుకంటే అది వేడివేడిగా ఉంటుంది. దానివల్ల మసీద్ కమిటీ అందరూ తగిన క్యూలు కొత్తగా ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా వచ్చి తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. ముస్లిం సహోదరుడు ఒక్క పొద్దులుండి ఈరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ కంప్లీట్గా దైవాత్మికంలో ఉంటారు. ఈ యొక్క మాసము చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో ముస్లిం సోదరులందరూ ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా అన్ని ఒక్క పొద్దులు చెల్లించి నమాజులు చెల్లించి దేవ ప్రార్థనలు చేయవలసిందిగా చేస్తున్నాము. ఈ మసీదులో, పెద్ద మసీదు జామియా మసీదులో ప్రతిరోజు ఉదయాన్నే సహరీ యొక్క ఇంతజాం చేయబడి ఉంది. ఖచ్చితంగా ఒక్క పొద్దులు ఉండేవాళ్ళు, వాళ్ళకి అందుబాటులో సహరీ చేసేదానికి అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా వచ్చి జామియా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ కేవలం ఉపవాసాలకే పరిమితం కాదని జీవన విధానాన్ని సరిదిద్దుకునే పవిత్ర కాలమని తెలిపారు. ఆలోచనల్లో స్వచ్ఛత, మాటల్లో మాధుర్యం, ప్రవర్తనలో న్యాయం ఉండాలని సూచించారు. జకాత్ సామాజిక న్యాయానికి పునాదిగా పనిచేస్తుందని, ఈ మాసం ప్రతి కుటుంబంలో శాంతి, సౌభ్రతత్వం, ఐక్యత పెంపొందించాలని అబ్దుల్ అజీజ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరమణులకి మరి రాష్ట్ర ప్రజలందరికీ పవిత్ర రంజాన్ ఈ రోజుటి నుంచి ప్రారంభమైంది. ఈ రోజే సాయంత్రం నెలవంక దర్శనమిచ్చింది. కాబట్టి ఈ మాసం అతి పవిత్రంగా ప్రతి ఒక్కరూ ఉపవాసాలుంటారు, రోజా ఉంటారు. సో ప్రజలందరికీ ఈ యొక్క మాసం ప్రేమ, అనురాగం
పంచిపెట్టే మాసం ఇది. సో అందరూ సుఖ సంతోషాలతో ఉండి ప్రతి ఒక్కరూ అల్లా యొక్క దీవెనలు పొందాలని చెప్పి, అలాగనే ఈ మన రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్రానికి గాని ప్రతి ఒక్కరూ దువా చేయాలని కోరుకుంటూ మరోసారి గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వద్ద రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్ శ్రీలక్ష్మి పిఎం రావు దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా క్లబ్ ఉపాధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు రాఘవరెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, వాసుగౌడ్, ధనుంజయ రెడ్డి, మందిపాటి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, దిలీప్ రాజు, నవీన్, జయకుమార్, కోదండరామయ్య, శ్రీనివాసరావు, పాదర్తి ప్రసాద్, హరినాథ్ రెడ్డి, బలరాం రెడ్డి, హాకీ కోచ్ దీపు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతి నెల హాకీ క్రీడాకారులకి పౌష్టికాహారం అందించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీలక్ష్మి గారు, రిటైరర్ పిఎం రావు గారు దంపతులు ప్రతి నెల కూడా 2వ బుధవారం ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మన రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున. ఈరోజు పిఎం రావు గారు ఊర్లో లేని వల్ల కార్యక్రమానికి రాలేకపోయారు. వారి కోచ్ దీపు గారు, మేనేజర్ గారు వచ్చున్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. ఈరోజు వచ్చినటువంటి మా రోటేరియన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ నందు మన సీనియర్ రిటైరైనటువంటి మన పిఎం రావు గారు ప్రతి నెల పౌష్టికాహారం కింద క్రీడలను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో క్రీడల్లో భాగమైనటువంటి మన హాకీ క్రీడాకారులకి ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తున్నారు. వారు సేవ చేయడంలో చాలా ముందుండి సహాయ సహకారాలు అందిస్తుంటారు. గతంలో కూడా యోగా చేసేందుకు కూడా ఒక కుర్రవాడికి సుమారు 50,000 రూపాయల ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు చేయడం, సహాయ సహకారం అందించడంలో సార్ చాలా ముందుంటారు. వారికి మరియు మేడం శ్రీలక్ష్మి మేడం గారికి ఇద్దరికి మన రోటరీ క్లబ్ ప్రెస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. మన పిల్లలు, మన గూడూరులో పిల్లలు ఎంతో ఉత్సాహంగా, ఎంతో చక్కచక్యంగా ఆడి ఎన్నో ప్రైజులు సాధిస్తూ ఉన్నారు. వారిని సన్మానించుకోవడం, సత్కరించుకోవడం మన రోటరీ క్లబ్ వెస్ట్కి చాలా సాధారణమైన విషయం. ఈరోజు మూడో బుధవారం మన హాకీ క్రీడాకారులకి మన పిఎం రావు గారు, మన సతీమణి లక్ష్మి గారు ప్రతి నెల వాళ్ళు పౌష్టికాహారం అందిస్తున్నారు. నిజంగా వారి ఇక్కడే కాదు, ఈ సేవలే కాదు, ఇతరత్ర చాలా సేవలు చేస్తూ ఉంటారు. వారికి నిజంగా మన క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. పోతే క్రీడల్లో బాబు మీకు చెప్పేది ఏంటంటే, క్రీడలుగా హాకీ మన నేషనల్ గేమ్ తెలుసు కదా, ఎవరు ఆయన ధ్యాన్ చంద్ తరఫున కూడా ఆయన మనకు హాకీలో అప్పుడు ఒలింపిక్స్లో ఆయన వల్ల మనకు ఇది వచ్చింది. కాబట్టి మీరు కూడా మాది తయారవ్వండి. ఎందువల్లంటే చదువే కాదు, చదువు ఉండాలి. చదువుతో పాటు ఇది ఉంటే మీరు ఏదైనా జాబ్స్ పోవాలన్నా ఏదైనా మీకు ప్రత్యేక అడిషనల్ మెరిట్ పాయింట్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరందరూ శ్రీ లక్ష్మీ పిఎం రావు గారు, సీనియర్ రిటైరర్ పిఎం రావు గారు ట్రస్ట్ తరఫున మన క్లబ్కి ఒక పర్మనెంట్ ప్రోగ్రాం ఒకటి వారి ద్వారా మనం ప్రతి నెల జరుపుకుంటున్నాం. హాకీలో వారికి కావాల్సిన శారీరక దారుఢ్యం కోసం మనం పౌష్టికాహారం అందజేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం అదే కాకుండా రకరకాల కార్యక్రమాలు క్లబ్ తరఫున పిఎం రావు గారు కానివ్వండి, మా సీనియర్ రిటైరర్ రామ్మోహన్ సార్ కానివ్వండి, వీళ్ళంతా ట్రస్ట్ తరఫున క్లబ్కి కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు ప్రెసిడెంట్ ఆబ్సెన్సీలో వైస్ ప్రెసిడెంట్ కండక్ట్ చేస్తున్నారు. దాని తరఫున మనకి ఈరోజు దాదాపుగా ముత్తుకూరు మండలం బండ్లపాలెం గ్రామంలో తుమ్మల సంధ్య అనే 12 ఏళ్ల చిన్నారి విషపూరిత గడ్డతో బాధపడుతుండటంతో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు నాయకుల ఆర్థిక సాయం అందించారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిన్నారి మందులకు ప్రతి నెల 4 లక్షల రూపాయలు కేటాయించారన్నారు. దాతలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు, నాయకులు నందూరి శ్రీహరి, రహీం, సీను, చిన్న, సమత్ తదితరులు పాల్గొన్నారు. పాప పేరు సంధ్య, 12 సంవత్సరాల వయసు. అయితే పాపకి లంగ్స్ లో గడ్డ ఏర్పడడం వల్ల అది విషపూరితమైనటువంటి గడ్డ అనేటువంటి విషయం తేలింది. దానివల్ల మందుల పరంగా మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా హాస్పిటల్ వాళ్ళు మందులైతే ఇస్తున్నారు. 4 లక్షల రూపాయల దాకా నెలకు అవుతుంది. ఆ మందులు వాడటంతో కూడా దానికి సరైన ఫుడ్ కావచ్చు, అదేవిధంగా ఆ కుటుంబ పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా లాగడానికి, బతుకు బండిని లాగడానికి భారంగా వాళ్ళు కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. చిన్న వయసు. ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి వెళితే, ఆయన ఏదన్నా కొంచెం ఆర్థిక సహాయాన్ని అందిస్తే ఆ కుటుంబం నిలబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము ఇక్కడికి రావడం, మా వంతు మేము సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఏది ఏమైనా ప్రతి నెల కనీసం 30,000 దాకా ఖర్చు అనంటే సామాన్య చిన్న కుటుంబం ఆర్థిక పరిస్థితి, వైద్యానికి ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బందులు పాలైపోయి అల్లాడిపోతూ ఉన్నారు. ఈ బిడ్డ ప్రస్తుతానికైతే కొంచెం నడవగలుగుతుందనంటే ఇంకొంచెం సపోర్ట్ చేయగలిగితే యథావిధిగా మళ్ళీ అందరి బిడ్డలతో పాటు చదువుకునే ప్రయోజకురాలు అవుతుందనేటువంటి ఆలోచన, మంచి తెలివితేటలున్నాయి. కాబట్టి ఎమ్మెల్సీ తలసిల రఘురాంను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పరామర్శించారు. తలసిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు మృతి చెందడంతో గొల్లపూడిలోని నివాసానికి జగన్ చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి. సైదాపురం మండలం ఆదూరుపల్లి ప్రాంతంలోని వాగులో సుబ్రహ్మణ్యం అనే యువకుడు మృతి చెంది ఉండడంతో సంఘటనస్థలి పరిశీలించి కేసు నమోదు చేసిన సిఐ సత్యనారాయణ, ఎస్ఐ కాంతి కుమార్. అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఆ శాఖ అధికారి శ్రీకాంత్. నెలవంక దర్శనంతో రంజాన్ నెల ప్రారంభం. గూడూరు పట్టణంలోని మసీదు వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లిం సోదరులు. క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేసిన క్లబ్ ప్రతినిధులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.